ఓకే, ఒకసారి మ్యూట్ చేసుకుంటా. ఓకే ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటి అంటే మ్యాటరు అంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. లైక్ మనం సైబర్ సెక్యూరిటీలో డిఫరెంట్ టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దాంట్లో ఏంటి అంటే ఫస్ట్లీ మనం సైబర్ సెక్యూరిటీలో బేసిక్స్ కానీ వస్తాం. ఇఫ్ యూ నో బేసిక్స్, మీకు తెలిసినా తెలియకపోయినా కూడా ఇది బేసిక్స్ అనేవి మ్యాండేటరీ. లైక్ మీకు ఆల్రెడీ ముందే తెలిసినా పర్వాలేదు, ఒకసారి రివైజ్ అవుతుంది అనుకోండి. అండ్ దీనికంటే ముందు ఏమైనా ఉంటాయంటే నో, అండ్ నెట్వర్కింగ్ కూడా చాలా ఎక్కువ అవసరం అని మీరు ఎక్కడైనా వింటే అది ఫాల్స్ న్యూస్ అంతే. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీలో నెట్వర్కింగ్ అవసరమే, కానీ నెట్వర్కింగ్ మాత్రమే సైబర్ సెక్యూరిటీ కాదు. సో ఆ ఒక్క థింగ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీలో మనం ఈ టర్మినాలజీస్ ఎందుకు మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి అంటే మన ఇన్ ఫ్యూచర్లో మనం ఈ 30 days కాదు, మిగతా అన్ని ఏ ప్రోగ్రామ్ చూసుకున్నా, బగ్ బౌంటీ చూసుకున్నా, అండ్ ఆల్సో ఫర్దర్ సర్టిఫికేషన్ చూసుకున్నా కూడా మనకి సైబర్ సెక్యూరిటీలో ఈ టర్మినాలజీస్ అనేవి కామన్గా రిపీట్ అవుతూనే ఉంటాయి. మనకి ఎలా అయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లైక్ ఈ ఫీల్డ్లో ఏదైతే టర్మినాలజీస్ కొన్ని ఉన్నాయో, సో అవి ఎలా అయితే రిపీటేటివ్గా తిరుగుతూ ఉంటాయో, మన సైబర్ సెక్యూరిటీలో కూడా ఈ వర్డ్స్ అనేవి చాలా ఫెమిలియర్గా ఉండాలి మనం. సో అందుకే ఈ ఫెమిలియర్ వర్డ్స్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో అందరికీ తెలుసు అసలు హ్యాకింగ్ అంటే ఎథికల్ హ్యాకింగ్. సో అసలు ఈ హ్యాకింగ్ అంటే ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి? నార్మల్గా మనది సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది, రైట్? సో ఈ సైబర్ సెక్యూరిటీలో ఎథికల్ హ్యాకింగ్కు ఎక్కువ పార్ట్ అనేది ఉండదు మనది. ఎందుకు అంటే ఒక టార్గెట్ అనేది ఉన్నప్పుడు ఆ టార్గెట్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి దగ్గర నుంచి, ఆ టార్గెట్ ఏ టెక్నాలజీ చూస్ చేసింది, ఫ్లాస్ ఏంటి, వల్నరబిలిటీస్ ఏంటి, ఒకవేళ వల్నరబిలిటీ ఉంటే దాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, దాని ఇంపాక్ట్ ఏంటి. సో ఇట్లాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ ఎథికల్ హ్యాకింగ్లో. సో ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీలో ఉన్నాం. సో ఎప్పుడైనా నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఇఫ్ యూ నో జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ యువర్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకి మోస్ట్ ఓకే, జస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం లైక్ సైబర్ సెక్యూరిటీలో దానికి సపరేట్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. లైక్ ఈ పీడిఎఫ్ చూసి చెప్పడం లైక్ మేము కూడా చదువుకుంటాం అనుకోవచ్చు, బట్ యాజ్ యూ నో గైస్ ఏంటంటే ఈ పీడిఎఫ్స్ అనేవి జస్ట్ నాకు తెలిసి ఒక 2 days మాత్రమే రిపీట్ అవుతాయి ఈ పీడిఎఫ్స్. సో నెక్స్ట్ నుంచి అసలు మీకు పీడిఎఫ్స్ అనే ఇబ్బంది కూడా ఉండదు, ఎందుకంటే ఫుల్ ఆన్ ప్రాక్టికల్ ఉంటుంది. మీకు ల్యాప్టాప్ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ థింగ్స్ అన్నీ మీకు ఎవ్రీడే మనకి ఒక 2 days తర్వాత నేను ఇన్ఫామ్ చేస్తాను. అప్పటి నుంచి ఖచ్చితంగా మీరు ల్యాప్టాప్లోనే జాయిన్ అవ్వాలి. నో మోర్ ఫోన్, ఇంకా ఫోన్లో జాయిన్ అవ్వడం. సో ఇట్లాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఈ క్లాస్లో ఉన్నది మీ ఇద్దరు ఉన్నారు యాజ్ ఆఫ్ నో, వర్మ తర్వాత జాయిన్ అవుతాడు. సో మీ ముగ్గురు కాబట్టి బిహైండ్ ద కోర్స్ అనేది నేను చెప్పాలనుకుంటున్నా. సో దిస్ ఈస్ ద లాస్ట్ బ్యాచ్ ఐ థింక్. ఈ కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఈ ప్రైజ్కి అండ్ ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్కి మొత్తానికి కూడా ఇదే లాస్ట్. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి బగ్ బౌంటీ. సో ఈ ప్రోగ్రామ్స్ మీద నేను వీడియోస్ తీయడానికి చూస్తాను. ఓకే, సో యా వెయిట్ अरे वैसे चलेगा लैपटॉप ఒక్కొక్క దాంట్లో లెఫ్ట్ అయిపోయి నో ప్రాబ్లం. ఎక్కడ ఉన్నాను?
సో మనం ఈ వైరస్, వల్నరబిలిటీ, ర్యాన్సమ్వేర్, యాడ్వేర్, మాల్వేర్, ఎక్స్ప్లాయిట్, కీలాగర్, రూట్ కిట్, పేలోడ్, డీడోస్, స్పైవేర్, సోషల్ ఇంజనీరింగ్, ఈ టాపిక్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. అసలు ఇవన్నిటికంటే ముందు అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, నీ అసలు ఇప్పటి వరకు నువ్వు తెలుసుకున్న దాంట్లో నీకున్న అవేర్నెస్ ప్రకారం అసలు వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ? హలో, వినిస్తుందా? యా యా మామూలుగా సైబర్ సెక్యూరిటీ అనేది ఫీల్డ్ విచ్ ప్రొటెక్ట్స్ అవర్ సిస్టమ్స్. ఓకే. అది లైక్ బై ఫైర్ వాల్స్ అయినా కానీ, లేదంటే బై ఎన్క్రిప్షన్ కానీ, ఓకే. ఆ విధంగా డేటాని ప్రొటెక్ట్ చేయడాన్ని సైబర్ సెక్యూరిటీ అంటారు. ఎస్, కరెక్ట్. లైక్ ఇక్కడ సైబర్ సెక్యూరిటీ థింగ్ ఏంటంటే ఇదొక ఒకసారి మళ్ళీ రిపీట్ చెప్పు. ఓకే, అదే రేపు చెప్తున్నాను. ఇంకా స్టార్ట్ చేయను. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక వాషింగ్ టైప్. సో దీంట్లో మనకి ఎన్ని ఫిషెస్ టైప్స్ ఉంటాయో అన్ని టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఈ సైబర్ సెక్యూరిటీలో ఇన్వాల్వ్ అయ్యాయి. లైక్ బగ్ బౌంటీ అనేది నువ్వేనా ఉంటావు. అండ్ ఆ బగ్ బౌంటీ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక వెబ్సైట్ ఉందనుకో. సో ఆ వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే అమెజాన్ ఉంది. సో ఈ అమెజాన్ అనేది పెద్ద కంపెనీ, నో ప్రాబ్లం. దానికి ఓన్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది, ఓన్ సెక్యూరిటీ రూల్స్ ఉంటాయి, ఓన్ సెక్యూరిటీ అప్లికేషన్స్ ఉంటాయి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఉన్నారు. కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ ఒక సిస్టమే మెయింటైన్ చేస్తుంది. బట్ వేరేజ్ ఒక స్టార్టప్ కానీ మిడ్ క్యాప్ ఈ రేంజ్లో ఉన్న కంపెనీస్కి ఏం చేస్తాయంటే అంత ఎఫెక్ట్ చేయలేవు. కాబట్టి బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తాయంటే వాళ్ళ వెబ్సైట్ని, వాళ్ళ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఏదైతే ఉందో వెబ్ అప్లికేషన్ దాన్ని తీసుకొచ్చి హ్యాకర్1, బగ్ క్రౌడ్, సో ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడికి రీసెర్చర్స్ వస్తారు. రీసెర్చర్స్ ఎవరంటే నువ్వు, నేను ఎవరైతే ఉన్నామో మనం రీసెర్చర్స్ కింద వెళ్తాం. సో మనం ఏం చేస్తామంటే వెబ్సైట్ ఒక డొమైన్ తీసుకుని దాన్ని కంప్లీట్గా అర్థం చేసుకుంటాం అనమాట. అసలు ఎలా పర్ఫామ్ అవుతుంది, అసలు ఇన్పుట్ పారామీటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పారామీటర్స్ పెడితే ఎక్కడ పేలోడ్ పెడితే ఎక్కడ వర్క్ అవుతుంది, ఎక్కడ మెలీషియస్ పెడితే ఎక్కడ వర్క్ అవుతుంది, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి డేటా ఫ్లో అవుతుంది, ఎక్కడ డేటాని ఇంటర్సెప్ట్ చేయాలి. సో ఇట్లాంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. అబ్జర్వ్ చేసి ఏం చేస్తాం, సో ఇవన్నీ చేసి జాయిగా ఒకటి అజంప్షన్ లైక్ ఓకేనా. సో ఇది ఎట్లా జరుగుతుందంటే ఫస్ట్లీ మనం టెక్నాలజీస్ తెలుసుకుంటాం, తర్వాత డొమైన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం, తర్వాత ఏ న్యూస్ చేసుకుని ఇది అవుతుందా లేదా అని డిఫరెంట్ అటాక్స్ అనేవి దాని మీద పర్ఫామ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మనకి అది ఉంది అనుకో, ఆ అటాక్కి అది పర్ఫామ్ అవుతుంది. సో మనకి రియాక్ట్ అవుతుంది వెబ్సైట్ అనేది. సో అసలు ఎందుకు వస్తుంది బగ్ బౌంటీ ద్వారా, ఈ వెబ్ అప్లికేషన్ ద్వారా అంటే మిస్కాన్ఫిగరేషన్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ మీకు తెలుసు. సో జావా స్క్రిప్ట్లో మిస్కాన్ఫిగరేషన్ ఉన్న సెక్యూరిటీ అనేది అంత కోడ్ అనేది సెక్యూర్గా లేకపోయినా కూడా మనకి వల్నరబిలిటీ మీన్స్ ఫ్లా అనుకోవచ్చు, లూప్ హోల్ అనుకోవచ్చు. సో ఈ వల్నరబిలిటీస్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం ఎప్పుడైతే ఆ వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసి ఎథికల్ వేలో అసలు ఎటువంటి వెబ్సైట్ క్రెడెన్షియల్స్ కానీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ఏం టచ్ చేయకుండా ఇఫ్ ఇన్ కేస్ అది అటాక్ అయ్యిందంటే సో ఎట్లా అవుతుంది అని ఎథికల్ వేలో మనం రిపోర్ట్ చేయడాన్ని మనం బగ్ బౌంటీ అంటాం అనమాట. సో మనకి ఏదైతే చేస్తామో దానికి వాళ్ళు ఇచ్చే రివార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని బౌంటీ అంటారు అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ బగ్ బౌంటీ అనమాట. సో అది మనకు అవసరం లేదు, బట్ మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి సైబర్ సెక్యూరిటీలో, సో దాని వల్ల ఈ బగ్ బౌంటీ కూడా చెప్పాల్సి వచ్చింది. అండ్ అసలు వైరస్ అంటే ఏంటి? యాజ్ ఆఫ్ నౌ మీకు తెలుసు కరోనా వైరస్ అని. లైక్ ఈ కరోనా వైరస్ అసలు సిమ్టమ్స్ ఏంటి కరోనా వైరస్ అంటేనే
మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులకి వస్తుందా అంటే ఎవరైతే టచ్ చేసినా లేకపోతే నియర్ బైలో ఉన్న ఆ ఏర్ వల్ల కానీ సో ఇట్లాంటి సిమ్టమ్స్ వల్ల వస్తుంది రైట్. అంటే ఎవరైతే రూట్ కాజ్ అనేవాడు అక్కడ ఉంటాడు సో వీడి వల్ల మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా అంతే, ఇక్కడ వితౌట్ రూట్ ఫైల్ మనకు వైరస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ మనం వైరస్ ఎక్కింది మనం పెన్ డ్రైవ్స్ ఎక్కడైనా ఫిజికల్ డివైజెస్ తీసుకొచ్చి ఒక డివైజ్ నుంచి ఇంకొక డివైజ్కి తీసుకెళ్ళకూడదు అంటారు. సో ఎందుకు అలా అంటారు అంటే మన ఫిజికల్ డివైజ్ ఏదైతే మన సిస్టమ్ ఉందో మన సిస్టంలో ఆల్రెడీ హార్డ్ డిస్క్లో కానీ సమ్ ఎక్కడో చోట మనకి ఫైల్స్ వైరస్ ఫైల్స్ ఉంటాయి. సో ఈ ఫైల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఎప్పుడైతే మనం ఫిజికల్ డివైస్ పెట్టామో అది యాక్టివేట్ అవ్వి సో దానికి సెల్ఫ్గా ఎగ్జిక్యూట్ అయిపోయి పెన్ డ్రైవ్ ఏదైతే ఫిజికల్ డివైస్ ఉందో దాంట్లోకి వెళ్ళిపోద్ది. సో ఎప్పుడైతే మనం రిమూవ్ చేసి వేరే డివైస్కి పెడతాం ఈ కరోనా వైరస్ అయితే ఎలా అయితే స్ప్రెడ్ అయిందో అది కూడా స్ప్రెడ్ అయిపోయి ఎంటైర్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరైతే ఆ పేలోడ్ కానీ ఆ వైరస్ ఇన్వైట్ చేస్తారో వాడికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇట్స్ లైక్ అటాకర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది వైరస్ థింగ్ ఇక్కడ ఉంటుంది మనకు వైరస్. సో దిస్ ఈజ్ అ మాల్వేర్ సంథింగ్. సో దీనికంటే ముందు మనం మాల్వేర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు మాల్వేర్ అంటే ఏంటి? మాల్వేర్ అంటే నీకు తెలుసు ఏంటి, మెలిసియస్ సాఫ్ట్వేర్ రైట్. మెలిసియస్ సాఫ్ట్వేర్ అందరికీ తెలిసింది. బట్ అసలు ఎందుకు ఇది మాల్వేర్ అనేది ఎందుకు ఉంది అంటే మాల్వేర్ అనేది ఒక అంబ్రెల్లా. సో ఏవైతే ఇవన్నీ ఉండవు ఇవన్నిటికి కలిపి ఇది ఒక అంబ్రెల్లా టైప్. సో ఈ వైరస్ అన్నా ట్రోజన్ హార్స్ అన్నా సమ్ ఇంకా నువ్వు వాట్ యు కాల్ థ్రెడ్స్ ఏదో ఉన్నాయి కదా. సో ఆ థ్రెడ్స్ అన్నిటికి కూడా అంబ్రెల్లా ఏదో ఉంటే మాల్వేర్ అనమాట. ఎందుకు మాల్వేర్ ఉంది అంటే అసలు మాల్వేర్ అంటే ఏంటి? మాల్వేర్ అనేది మనం ఎలా అయితే వెయిట్ సో మాల్వేర్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎలా అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం వెబ్సైట్స్ లైక్ అప్లికేషన్స్ అట్లాగే ఉంటాయి సాఫ్ట్వేర్. బట్ ఇక్కడ ఏంటంటే ఇంటెన్షన్ వచ్చేసి మెలిసియస్ థింగ్స్ని చేయడానికి కోసం యూజ్ చేసేదే మాల్వేర్ అనమాట ఇక్కడ. సో ఓకే, ఎక్కువ గుర్తుపెట్టకక్కర్లేదు. ఇన్ ఫ్యూచర్లో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది మాల్వేర్ ఏంటి. ఎక్కువ సార్లు మనం మాల్వేర్ ఫైల్స్ సో ఇట్లాంటివన్నీ యూజ్ చేసుకుంటాం. ఆల్రెడీ మీకు తెలుసు. బట్ సో ఇది అసలు వల్నరబిలిటీ అనేది మనం తెలుసుకున్నాం ఇప్పటివరకు రైట్. సో వల్నరబిలిటీ తెలుసుకున్న తర్వాత ఈ వీక్నెస్ ఆర్ గ్యాప్ ఇవన్నీ మీకు తెలుసు, నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలనుకోవట్లేదు. సో అయితే ఈ వల్నరబిలిటీస్ ఎందుకు వస్తాయి ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను. సాఫ్ట్వేర్ బగ్స్ కానీ కోడింగ్ ఫ్లాస్ కానీ. అంటే కోడింగ్ ఫ్లాస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జావా స్క్రిప్ట్ ఉందనుకో, జావా స్క్రిప్ట్లో మెలిసియస్ కోడ్స్ ఉంటాయి. మనం ఇన్ ఫ్యూచర్లో ఆ మెలిసియస్ కోడ్స్ ఏంటి, ఆ పేలోడ్స్ ఏంటి, ఇవన్నీ గురించి మనం మాట్లాడుకుంటాం. అప్పుడు అర్థమవుతుంది అనమాట అసలు కోడింగ్ ఫ్లా అంటే ఏంటి అని. సాఫ్ట్వేర్ బగ్స్ అనేవి మీకు తెలిసిన మిస్కాన్ఫిగరేషన్ అండ్ సిస్టమ్ సెట్టింగ్స్. ఏదైతే హోస్ట్ సిస్టమ్ సెట్టింగ్స్ అంటే మన సిస్టమ్ సెట్టింగ్స్ కాదు, ఏదైతే హోస్ట్ సిస్టమ్ సెట్టింగ్స్ ఉంటాయో మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ మీరు గమనించారో లేదో. సో ఒకసారి మీరు కూడా చూడండి. సో మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ ఏంటంటే లైనక్స్ మీద రన్ అవుతాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అవర్ రఘు ఇంజనీరింగ్ ఉంది. సో రఘు ఇంజనీరింగ్ ఆల్సో హోస్టెడ్ ఆన్ లైనక్స్ సిస్టమ్ అనమాట. ఓకేనా. సో అందుకే ఈ లైనక్స్ సిస్టమ్ వల్ల మనకి వెబ్సైట్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా ఉంటుంది. బట్ మనం ఒకవేళ అటాకర్ వైపు చూసామనుకో ఈ లైనక్స్ కాబట్టి మనం ఏదైనా కమెంట్స్ రన్ చేస్తే ఈజీగా రన్ అయిపోతాయి తెలుసా ఈ లైనక్స్లో. అందుకని మనం ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు ఆ డొమైన్ నేమ్ ప్లేస్లో డొమైన్ నేమ్ పక్కనే నువ్వు ఏదైనా మెలిసియస్ థింగ్స్ ఏదైనా పెట్టావంటే సమ్టైమ్స్ వెబ్సైట్ అనేది వల్నరబిలిటీ ఉంటే ఖచ్చితంగా రియాక్ట్ అవుద్ది. ఎందుకంటే అది లైనక్స్ సిస్టమ్ కాబట్టి. మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ అన్నీ కూడా లైనక్స్ సిస్టంలోనే రన్ అవుతాయి అనమాట. సో అవుట్డేటెడ్ అన్ప్యాచ్డ్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఆల్రెడీ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి మన ఫోన్కి కానీ మన సిస్టమ్కి కానీ. అసలు ఎందుకు వస్తాయి అంటే ఎప్పుడైతే ఆల్రెడీ
మనకి ఈ అవుట్డేటెడ్ సిస్టమ్ అంటే ఓల్డ్ వర్షన్లో మనకి ఆల్రెడీ వల్నరబిలిటీస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తారు. వాటిని ఏమంటారంటే మనకి సివి అండ్ ఇక్కడ సమ్ నెంబర్ ఉంటుంది, యూనిక్ నెంబర్ ప్లస్ డేట్. ఏ రోజు అయితే కనిపెట్టారో ఆ రోజు డేట్ కూడా ఉంటుంది అనమాట. లైక్ ఇయర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సివి ఏంటంటే కామన్ వల్నరబిలిటీ అంటారు దీన్ని, సివిని. ఓకే, కామన్ వల్నరబిలిటీ. ఓకే, రైటింగ్ కొంచెం ఇబ్బంది ఉన్నా పర్లేదు, కొంచెం అర్థం చేసుకున్న ప్రాబ్లం. సో ఈ ఏదైతే సివిస్ ఆల్రెడీ కనిపెట్టారో ఆ అవుట్డేటెడ్ సిస్టంలో, దానివల్ల మనకి దాన్ని రిజాల్వ్ చేయడానికి కోసమే మనకి సిస్టమ్ అనేది అప్డేట్ తీసుకొస్తారు. బట్ కొన్నిసార్లు మనకి సిస్టమ్ అనేది ఫీచర్స్ కోసం వస్తుంది, బట్ చాలా సార్లు ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ కోసమే మనకి అప్డేట్ అనేది తీసుకొస్తారు అనమాట. ప్యూర్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ ఆర్ యూజర్ ఎర్రర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్స్ ఉన్నాయి. పాస్వర్డ్ అనేవి మనం 1 2 3 4 6 7 ఇట్లాంటివి పెట్టుకోకూడదు కదా. సో ఇదే యూజర్ ఎర్రర్ అంటే ఏముండదు, మన పాస్వర్డ్ ప్లేస్లో 1 2 3 4 8 ఇది అంటే దీన్ని ఏమంటారంటే యూనివర్సల్ కోడ్స్ అంటారు. ఆర్ఎల్స్ మనకి మన రెగ్యులర్ వాడుక భాషలో చెప్పుకుంటే మనకి దీన్ని గెస్సింగ్ నెంబర్స్ అని కూడా అంటారు. లైక్ ఈ 1 2 3 8 కాదు, మీరు ఎప్పుడైనా చూడండి యూజర్ నేమ్ వచ్చేసి చాలా వరకు అడ్మిన్ అనే ఉంటుంది, రైట్? ఎందుకంటే ఇది యూనివర్సల్ యూజర్ నేమ్స్ అనమాట. సో ఏవైతే ఈ యూనివర్సల్ థింగ్స్ ఉన్నాయో వీటి మనకి నెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి అనమాట. గిటబ్లో కూడా అవి మనకి ఫ్యూచర్లో మనం ప్రతిదీ డిస్కస్ చేద్దాం. అండ్ ఆ గిటబ్ లింక్స్ కూడా మీకు ఆ గ్రూప్లో సెండ్ చేస్తాను, నో వరీ. ఓకే, సో వల్నరబిలిటీస్ గురించి డౌట్ లేదు కదా? అలా కాదు, ఇప్పుడు ఆ వెబ్సైట్ లైనక్స్ లో వర్క్ అవుతుందా ఇంకా దేంట్లో వర్క్ అవుతుందా అది ఎలా చెప్తాం? యా, నీకు అదే చెప్తున్నాను. ఎప్పుడైతే మనం ఇది లైనక్స్ లో వర్క్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే మనకి ఇన్ ఫ్యూచర్ లో మనం రికగ్నైసెన్స్ అనే ఒక టాపిక్ ఉండేది, రైట్? ఈ రికగ్నైసెన్స్ లో మనం ఏం చేస్తామంటే అసలు వెబ్సైట్ ని పిండి చేసేస్తాం. అంటే దీన్ని మనం రికగ్నైసెన్స్ లో ఎలా ఉంటుందంటే మనకి 2 టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉంటాయి. ఒకటి ప్యాసివ్ అండ్ యాక్టివ్ అటాక్స్. ఇప్పుడు ప్యాసివ్ అటాక్ నేను మీకు స్టార్టింగ్ లో చెప్పేది ప్యాసివ్ అటాక్ అవుతుంది. అంటే సిస్టమ్ నీకు వెబ్సైట్ నువ్వు చూసినట్టు, వెబ్సైట్ నువ్వు ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకుంటున్నట్టు వెబ్సైట్ కూడా తెలియకుండా తీసుకునే దాన్ని ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ అంటారు. బట్ వెబ్సైట్ ని ఇంటరాక్షన్ పెట్టి అంటే నువ్వు పింగ్ కమాండ్ చూస్తావు కదా, సో ఇలాంటివి ఏమైనా కమాండ్స్ యూజ్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసాం అనుకో నువ్వు, దాన్ని యాక్టివ్ అటాక్ అంటారు. దీన్ని మనం ఎలా చేస్తామంటే యూజింగ్ బగ్ సూట్. ఓకే, సో ఈ బగ్ సూట్ ని యూజ్ చేసుకుని మనం ఈ ట్రాఫిక్ ని ఇంటర్సెప్ట్ చేసి, ఓకే, ఈ ట్రాఫిక్ ని ఇంటర్సెప్ట్ చేసి దాని తర్వాత మనం ఆ ఏదైతే ఇంటర్సెప్ట్ చేసిన ట్రాఫిక్ ఉంటుందో దాన్ని యూటిలైజ్ చేసుకుని మనం మనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ లైక్ ఆపరేషన్ చేయొచ్చు. మనకు కావాల్సిన ఆపరేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా బ్రూట్ ఫోర్స్ అటాక్ చేయాలనుకో, సో బ్రూట్ ఫోర్స్ అటాక్ చేయాలి అన్నప్పుడు నీకు ఆ ఏదైతే ఇంటర్సెప్ట్ చేసిన థింగ్ ఏదైతే కోడ్ ఉంటుందో దాన్ని నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాంలే. బట్ ఆ బ్రూట్ ఫోర్స్ అటాక్ కూడా అట్లా జరిగిద్ది అనమాట. బ్రూట్ ఫోర్స్ అటాక్ డిఫరెంట్ టైప్స్లో మనం చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను. ఒకటి ఎన్మ్యాప్ యూస్ చేసుకుని చేయొచ్చు, అండ్ ఆల్సో ఈ బగ్ సూట్ కూడా యూస్ చేసుకుని చేయొచ్చు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాక్సిమం బగ్ సూట్ నే యూజ్ చేస్తారు. ఆఫ్టర్ మీరు ఆ బగ్ సూట్ వచ్చిన తర్వాత మీకు కూడా అర్థమైపోతుంది. సో ఓకే, ప్రతిదీ కూడా మీరు ఈ ఫార్మేట్ లో వెళ్ళాలి అని. ఎందుకంటే ఇది యూనివర్సల్ ఫార్మాట్ అని ఉండదు, ప్రతి దానికి ఒక డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. బట్ నువ్వు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నావు, నీకు ఏది షూట్ అవుతుంది అనేది డిపెండ్స్ ఆన్ యూ, అంతే. సోషల్ ఇంజనీరింగ్ ఉంది. ఈ సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? నార్మల్గా మీకు తెలిసింది అంటే మామూలుగా ఏంటది బిజినెస్ ప్రకారం అయితే వాళ్ళని ఒప్పించి కొనిపించడం లాంటిది. అంతే. ఓకే శ్యామ్, నీకు ఏమైనా ఐడియా ఉందా? తెలీదయ్యా. సరే సరే, అంటే ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే మనకి సైకాలజీ ఉన్నారు కదా, సో ఇట్స్ లైక్ సైకాలజీ అనమాట. అంటే
హ్యూమన్ బ్రెయిన్స్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళకి కావాల్సిన పని చేయించుకోవడం. బట్ ఇది సోషల్ ఇంజనీరింగ్ అనేది బిజినెస్లో వర్క్ అవుతుంది కదా, మనం ఉదయం చెప్పినట్టు. బట్ ఎందుకు మరి మనం ఈ సైబర్ సెక్యూరిటీలో తీసుకొచ్చామంటే, మనం ఫ్యూచర్లో ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్ అనేది ఒకటి చూస్తాం. లైక్ అంటే అది రిఫరెన్స్ కోసం చూస్తాం. దేని రిఫరెన్స్ అంటే సోషల్ ఇంజనీరింగ్ రిఫరెన్స్ కోసమే చూస్తాం అనమాట. సో దాంట్లో ఏంటి అంటే వితౌట్ యూజర్ ఇంటరాక్షన్ నువ్వు ఏమి చేయలేవు. ఇప్పుడు మీరు బ్యాంక్ ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు సైబర్ సెక్యూరిటీలో మీరు రావాలి అనుకున్నా, మళ్ళీ మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సైబర్ సెక్యూరిటీలో మీరు ఎవరు ఏం చెప్పినా కూడా మీరు ఈ థింగ్ అనేది చాలా గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్, లింక్డ్ఇన్ హ్యాకింగ్, సంథింగ్ హ్యాకింగ్ అంటే ఈజీగా హ్యాక్ అయిపోతే అంతంత పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు అసలు? ఆ సెక్యూరిటీ సిస్టమ్స్ ఎందుకు? ఓన్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఓన్ ఫాలో అవుతాయి అవన్నీ కంపెనీస్ అన్నీ, ఎంఎన్సీస్ అన్నీ కూడా. బట్ అంత సెక్యూరిటీస్ని బైపాస్ చేసేసి మనం హ్యాక్ చేసేస్తే మన సింగిల్ సిస్టంలో అయిపోద్ది అంటారా? అవ్వదు. బట్ అది ఎట్లా అవుతుంది అంటే, ఇది ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే హ్యూమన్ బ్రెయిన్ని మ్యానిపులేట్ చేసి ఆడి ఇన్ఫర్మేషన్ని, ఆడి క్రెడెన్షియల్స్ ఏదైతే ఉన్నాయో వాడికి ఇంపార్టెంట్ అనుకోండి, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాటితోనే మనం చెప్పించడం, దాన్ని మనం హ్యూమన్ మ్యానిపులేషన్ అంటారంటే. ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్పాలంటే మేము ఓటీపీస్ ఇవన్నీ కూడా ఎట్లా, మనకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే కొంచెం అవేర్నెస్ ఉంటుంది. బట్ రీసెంట్గా ఎడ్యుకేటెడ్ పీపుల్ గురించి చెప్తాం. రీసెంట్గా ఏం జరిగిందంటే ఎట్లాగా సంథింగ్ ఏదో ఒక ఓటీపీ వచ్చిందని చెప్పమన్నారు. ఇది బాగా జరుగుతుంది. ఏంటంటే మేము పోలీసులు మాకు మీ ఇంటి అడ్రస్ చెప్పండి అని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి తర్వాత ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇన్ఫర్మేషన్ అనేది, మీ బ్యాంక్ బుక్స్, మీకు ఎంత వస్తుంది, సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు అనమాట. రియల్ పోలీసులు కాదు, వాళ్ళు ఫేక్ పోలీసులే. రీసెంట్గానే ఎక్కడో న్యూస్లో నేను చదివాను. సో అంటే ఏంటి అంటే హ్యూమన్ బ్రెయిన్స్ వాళ్ళు రియల్ పోలీసులు కాదు, బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే వీళ్ళని మ్యానిపులేట్ చేసి వీళ్ళ ఇన్ఫర్మేషన్ని వాళ్ళని భయపెట్టో బాధ పెట్టో వాళ్ళకి ఏదో ఒకటి ఆఫర్ చేసో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం తీసుకుని మన పర్పస్ అటాకర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకే చెప్పలేం. సో ఆ అటాకర్ మైండ్ సెట్ ఎలా అయితే ఉందో అలా యూజ్ చేసుకుంటారు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఇన్ఫర్మేషన్ మనమే అమ్మేసుకున్నట్టు, అది కూడా మనకు తెలియకుండా. ఇదే అనమాట హ్యూమన్ ఎర్రర్ అంటే. హ్యూమన్ ఫ్యాక్టర్, మోస్ట్ సెక్యూర్ సిస్టమ్స్ కెన్ బి కాంప్రమైజ్డ్ వెన్ యూజర్స్ ఆర్ సో into revealing passwords, clicking malicious links. ఇదే చెత్త మొత్తం. ఈ సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ మొత్తం ఏంటంటే ఈ ఫిషింగ్ అటాక్స్, సో దీని చుట్టూనే తిరిగిద్ది. ఫిషింగ్, స్నిస్సింగ్, సో ఇవన్నీ మీకు తెలుసు. ఫిషింగ్ ఏంటంటే మనకి సరే లైక్ మీకు చూపిస్తాను. ఫిషింగ్ అటాక్ ఏంటంటే ఇక్కడ మెయిల్లోనే మనకి సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, సో ఇట్లాంటి ఏవో మెయిల్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి సింపుల్గా ఇది అసలు మెలిషియస్ థింగ్ అనేది మీకు ఎలా తెలుస్తుంది? నార్మల్గా అంత ఐడియా లేదు కదా, అది రావట్లేదు కదా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ రీడైరెక్ట్స్ అవుతుంది రైట్. ఇక్కడ చూడండి, ఇది మీకు ఇది అమెజాన్ లాగే కనపడుతుంది మీకు. ఓకేనా, ఇది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే SSRF అనే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఫోర్జరీ అనేది మనం నేర్చుకుంటాం. అక్కడ మనం కూడా ఎలా రీడైరెక్ట్ చేయాలి ఒక వెబ్సైట్ నుంచి అనేది మనం తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ అదే టెక్నిక్ యూజ్ చేసి ఏం చేశాడు చూడండి, we have sent this mail something. ఇక్కడ మెలీషియస్ థింగ్స్ అనేవి జరుగుతుంది అని మనకి ఒక ఐడియా వచ్చింది రైట్. నార్మల్గా అయితే మనకు అంత ఐడియా ఉండదు. జనరల్గా మనం చూడగానే మనం ఆ లింక్ని క్లిక్ చేసేస్తాం. బట్ ఆ లింక్లో ఏం పెడతారు, ఏం చేస్తారు అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. ఇప్పుడు ఎందుకు మనం ఏదైనా ఫైల్ పెట్టామనుకో, మనం
ఇంకొకటి మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్క మెయిల్తోనే అయిపోదు అనమాట, అంటే ఒక్క లింక్తోనే అయిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్ ఇన్సర్ట్ చేయొచ్చు కదా, ఈ ఫొటోస్ వల్ల కూడా అవుద్ది. అసలు ఫొటోస్ వల్ల అవి దాన్ని ఏమంటారంటే స్టెగ్నోగ్రఫీ అంటారు. దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఫ్యూచర్లో. ఆ స్టెగ్నోగ్రఫీ ఎట్లా యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పిక్ ఉందనుకో, ఈ పిక్ చూడడానికి ఈ పిక్ లాగా ఉంది, నీకు నేను సెండ్ చేస్తాను వాట్సాప్లోనో ఎక్కడో సంథింగ్ ఎక్కడో, లేదంటే నువ్వు నెట్లోనో డౌన్లోడ్ చేసుకున్నావు, లుకింగ్ లైక్ నార్మల్ ఒక జేపీజీ పిఎన్జీ ఎలా ఉందో అలాగ ఉంటుంది. బట్ దాని వెనకాల ఏముంటుంది అంటే మెలీషియస్ కోడ్ అనేది, లేకపోతే మెలీషియస్ ఎన్క్రిప్టెడ్ టెస్ట్, సో ఇట్లాంటివన్నీ కూడా ఇన్సర్ట్ చేసి ఉంటుంది అనమాట. ఇలా ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మనం దీన్ని డౌన్లోడ్ చేస్తామో అప్పుడు అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట. ఎగ్జిక్యూట్ అయిపోయి ఇంకా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోద్ది అనమాట. దాన్ని స్టెగ్నోగ్రఫీ అంటారు. ఓకేనా? సో దాని గురించి కూడా మాట్లాడదాం ఇన్ ఫ్యూచర్. మీకు స్టార్టింగ్లో ప్రతిదీ తర్వాత మాట్లాడదాం అని ఎక్కువ మీరు వింటారు, ఎందుకంటే ఇవన్నీ బేసిక్స్ థింగ్స్. మీరు ఈ పాయింట్ ఆఫ్ వర్క్నే మీరు నేర్చుకోవాలి ఇది. సో ఎందుకు అంటే ఈ కంప్లీట్ థింగ్ మళ్ళీ నేను ఇదంతా మీకు చెప్పాలంటే మీరు మళ్ళీ డివైట్ అయిపోతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత టాపిక్స్ అనేవి కవర్ అవ్వవు అనమాట. అంటే సింపుల్ థింగ్ ఏదైతే మన టర్మినాలజీస్, మన మెయిన్ గోల్ ఏదైతే ఉందో అది డైవర్ట్ అయిపోతుంది. సో అందుకు మనకి ఇది ఎంతవరకు అవసరమో ఈ రోజుకి ఈ టర్మినాలజీ మీకు అర్థమైంది. అండ్ మీరు ఎవరైనా అడిగినా సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అసలు ఎట్లా చేస్తారు, అసలు ఫిషింగ్ అంటే ఏంటి అంటే మనం చెప్పగలగాలి, దాన్ని ఐడెంటిఫై చేయగలి, అక్కడ వరకు అంటే సరిపోతుంది అనమాట. ఓకే. సో ర్యాన్సమ్ వేర్, అసలు ర్యాన్సమ్ వేర్ ఏంటి, హైజాక్స్ యువర్స్ ఎంటైర్ సిస్టమ్ అన్నాడు. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, సింపుల్గా మనం ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సంథింగ్ ఏదో ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఫైల్స్ అన్నీ కూడా లాక్ అయిపోయినాయి. సో లాక్ అయిపోవడము సంథింగ్ ఏదో జరిగిపోయింది అంటే దాన్ని ఏమంటారంటే, ఎవడో అటాకర్ వచ్చి నాకు మెయిల్ పెడతాడు. అప్పుడు ఏమని వస్తుంది మెయిల్, సో యు ఆర్ లాక్డ్ అని వచ్చేసి మీరు ఎన్క్రిప్టెడ్ అయిపోయింది అని చెప్పేసి ఆ ఎన్క్రిప్టెడ్ దాన్ని డీక్రిప్ట్ చేయాలి, లేదంటే ఈ డీక్రిప్షన్ కీ అనేది నీకు ప్రొవైడ్ చేయాలి అంటే నువ్వు నాకు సమ్ అమౌంట్ అనేది పే చేయాలి. సో అప్పుడు నేను నీకు రిలీజ్ చేస్తాను అని చెప్తాడు అనమాట. దాన్ని మనం ర్యాన్సమ్ వేర్ అంటాం. ర్యాన్సమ్ అంటే ఏంటంటే మనీ. ఓకే. ర్యాన్సమ్ అంటే మనీ అనమాట. వేర్ అంటే మాల్వేర్లో వేర్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపారు అంతే. ఓకేనా? సో ర్యాన్సమ్ వేర్ ఉంది, దీన్ని మొత్తం ఈ వర్డ్ మొత్తం ర్యాన్సమ్ వేర్ మీనింగ్ అదనమాట, ద ఎగ్జాక్ట్ మీనింగ్. బట్ ఏంటి ఇక్కడ చూడండి, ద అటాకర్ డిమాండ్స్ పేమెంట్, అంటే పేమెంట్ అని చెప్పాను కదా, మనీ అని. సో టు ప్రొవైడ్ ద డీక్రిప్షన్ కీ ప్రొవైడ్ చేయడం కోసం మనకి దాన్ని అట్లా చేస్తాను అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ కానీ ఏదైనా హ్యాక్, మీరు ఎక్కడైనా విన్నారో లేదో నాకు తెలియదు కానీ జనరల్గా నేనైతే రీసెంట్గానే ఫేస్ చేసాను. ఏంటంటే మన ఫొటోస్ కానీ మన డ్రైవ్ లింక్ కనుక వాళ్ళకి మన ఈమెయిల్ వాళ్ళ దగ్గర ఉందంటే వాళ్ళ ఫుల్గా మనల్ని యాక్సెస్ చేసుకోకుండా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని చూద్దాం. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక ఒక్కసారి హ్యాక్ అయిపోయింది అనుకో మళ్ళీ మనకి అది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ నీకు మెయిల్ వచ్చింది అనుకో, మెయిల్ వచ్చినా ఏముంటుంది, నువ్వు నాకు ఎంత అమౌంట్ పే చేస్తానే నీకు అది రిలీజ్ చేస్తాను, లేకపోతే లేదు అని చెప్తారు అనమాట. అంటే మనకి డైరెక్ట్గా డీక్రిప్షన్కి ఇవ్వకపోయినా వాడే దాన్ని రిలీజ్ చేస్తాడు అనమాట. సో ఇవన్నీ కూడా కొన్ని ఓకే. మరి దీని ఇంపాక్ట్ తెలిసింది, బట్ ఇది ఎలా అటాక్ అవుతుంది అంటే బై క్లికింగ్ ద మెలిషియస్ లింక్స్ అవ్వచ్చు. సో ఎంటైర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏ అటాక్ జరిగినా కూడా అది నీ తప్పు అవుద్ది. ఒకటి సిస్టమ్ తప్పు అవుద్ది, లైక్ మన సిస్టంలో ఆల్రెడీ వైరస్ ఉన్నా వామ్ ఉన్నా సో ఇదైతే అవుద్ది. లేదు అనుకుంటే ఆ వెబ్సైట్ కానీ అప్లికేషన్ కానీ అవుట్డేటెడ్ అయినా అన్ప్యాచ్డ్ వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నా కూడా దాంట్లో సో వాటి వల్ల అవుద్ది. మోస్ట్లీ జరిగేది ఏంటంటే ఆల్రెడీ ఆ సిస్టమ్ రెండిట్ల వల్ల అటాక్ అవుతే మనకి ఏ సంబంధం ఉండదు, మన డేటా కూడా లీక్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రైవసీ ఉంటుంది, వాళ్ళు దాన్ని మెయింటైన్ చెయ్యాలి. చెయ్యకపోతే కొన్ని
కోర్టులో మనీ పే చేయాలి. సో ఆ భయంతో వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు సీక్రెట్ అని. ఈవెన్ ఇఫ్ డార్క్ వెబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ డార్క్ వెబ్లో ఒకవేళ దొరికినాయి అక్కడి నుంచి కూడా ఆ ఇన్ఫర్మేషన్ బై చేసి గవర్నమెంట్కి తెలియగానే చూస్తారు. ఎందుకంటే రీసెంట్గానే జరిగింది స్విగ్గీలోనే ఎక్కడో ఏం జరిగింది అంటే ఇన్సైడర్ అటాక్ అనేవాడు లైక్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా వేరే జొమాటోకో దేనికో బ్రాండ్ ఏదైతే కాంపిటేటర్కి ఇవ్వడానికి ట్రై చేస్తాడు అనమాట. సో ఇక్కడ కస్టమర్ డేటా అనేది లీక్ అయిపోయింది. లీక్ అయిపోవడం వల్ల అది 3 సంవత్సరాల వరకు బాగానే ఉంది. 3 సంవత్సరాల తర్వాత ఏమైందంటే అది డార్క్ వెబ్లో దొరికింది. ఈ డార్క్ వెబ్లో దొరకడం వల్ల ఏమైంది, ఈ గవర్నమెంట్కి తెలిసింది. గవర్నమెంట్ ఏం చేసిందంటే దానికి చాలా అంటే ఐ థింక్ 50% ఆఫ్ ఫైన్ అనేది వేసింది అనమాట. వాళ్ళ నెట్వర్క్కి 50% నుంచి 20 to 30% ఫైన్ వేసింది. ఎందుకంటే కస్టమర్ డేటా అనేది అంత సెన్సిబుల్ కాబట్టి. సో ఇక్కడ ర్యాన్సమ్ వేర్ కూడా సింపుల్గా చెప్పాలంటే మనం చేసిన మిస్టేక్ వల్ల ర్యాన్సమ్ వేర్ అయితే జరిగిద్ది అనమాట. స్పైవేర్ ఎలా జరిగిద్ది అంటే సింపుల్గా చెప్పాలంటే స్పైయింగ్ అన్నట్టు. ఇప్పుడు మనం ఏదైనా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నా, మనం ఏపీకే ఫైల్స్ కానీ సో ఇట్లాంటివి ఏమైనా థర్డ్ పార్టీ ఫైల్స్ కానీ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దాంతోపాటు ఇన్స్టాల్ అయిపోయి దానికి ఏదైతే ప్రోగ్రాంలో ఏదైతే ప్రోగ్రామ్ చేసి ఉంటుందో ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఆ ప్రోగ్రాంలో ఏ డేటా అయితే తీసుకోవాలో సిస్టమ్ నుంచి అని పెట్టుందో ఆ డేటా అంతా తీసుకుని దాన్ని అటాకర్కి సెండ్ చేస్తుంది అనమాట. సో ఇదే స్పైవేర్ అంటే, అంతకు మించి ఏమి ఉండదు అనమాట. యాడ్వేరు స్పైవేరు ఇవన్నీ సింపుల్ థింగ్స్ అనమాట. బట్ ప్రతిదీ కూడా స్పై చేస్తుంది అనమాట. నువ్వు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తావు, ఈ స్పైవేర్ యూస్ చేసుకున్నాం మనం లైక్ మొబైల్ హ్యాకింగ్ అనేది మనం చేసుకున్నప్పుడు ఈ స్పైవేర్ యూస్ చేసుకునే విక్టిమ్ ఏం చేస్తారు అనేది మనం తెలుసుకుంటాం అనమాట ఈ స్పైవేర్ యూస్ చేసుకుని. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్వేర్ ఏంటంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కాదు ఒకప్పుడు ఇప్పుడంతా ఫోన్స్ అన్ని చాలా సెక్యూర్గా ఉన్నాయి. బట్ ఒకప్పుడు ఫోన్స్ అనేవి అంత సెక్యూర్గా లేనప్పుడు ఏం చేస్తాయి అంటే మేబీ ఇప్పటికీ రావచ్చు కానీ యాడ్స్ అనేవి ఆటోమేటిక్గా ప్లే అయిపోయి, అంటే నువ్వు ఏ వెబ్సైటు ఏ అప్లికేషన్ ఏ యాప్ యూస్ చేయకపోయినా ఆటోమేటిక్గా అది యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు ప్లే అవుతాయి అంటే యాడ్వేర్ వల్ల మనకేమైనా డేంజర్ ఉంటుందంటే లిటిల్ బిట్ డేంజర్, కానీ ఎక్కువ డేంజర్ అని చెప్పలేం. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ కంటెంట్ చూస్తున్నావు ఇవన్నీ కూడా తీసుకుని నీకు అలాంటి రిలేటెడ్ స్టఫ్ నీకు ఇవ్వడానికి చూసి నేను అక్కడే స్టక్ చేస్తుంది అనమాట. దానివల్ల వాడికి మనీ రెవెన్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు సెక్యూరిటీ గురించి తెలిసి నువ్వు దాన్ని ఆప్షన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే యాడ్వేర్ దగ్గరికి వచ్చేటప్పటికి. బట్ అట్లా కాకుండా ఈ యాడ్ వల్ల కూడా ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకు ఎప్పుడైనా మీకు జరిగిందో లేదో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీలో ఎవరికొకరు కాల్ చేసి నేను డేటా సైన్స్ అవుదాం అనుకుంటున్నాను అని ఏదైనా చెప్పాను అనుకో, ఎప్పటి నుంచైనా కష్టపడదామని. సో ఇన్స్టాగ్రామ్లో నెక్స్ట్ నుంచి నాకు వచ్చే కంటెంట్ అంతా అలాగే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆల్గరిథమ్స్ అనేవి అట్లా బిల్డ్ చేస్తారు, అది మీకు తెలుసు. అలాగే యాడ్వేర్స్ కూడా ఇంచుమించు అట్లాగే పర్ఫామ్ అవుతాయి. అలాగని కంప్లీట్గా దాని మీద బేస్ అవ్వ ఉండదు, కానీ ఇంచుమించు అదే రిలేటెడ్ స్టఫ్ మీద వర్క్ అవుతుంది అనమాట యాడ్వేర్ కూడా. బట్ వాడికి అట్ ద ఎండ్ వాడికి రెవెన్యూ చూస్తారు అనమాట. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అటాకర్ అనేవాడు అటాక్ చేశాడంటే ఐదర్ రివెంజ్ వల్ల ఉండాలి, లేదంటే పేమెంట్ వల్ల ఉండాలి. 90% వరకు పేమెంట్ వల్లే అంటే మనీ జనరేట్ చేసుకోవడం కోసమే అటాకర్స్ అటాక్ చేస్తారనమాట. డీడాస్ ఇది కూడా మనం ప్రాక్టికల్గానే చేద్దాం. ఈ డీడాస్ అటాక్ ఏంటంటే డెనాల్ ఆఫ్ సర్వీస్ డిస్ట్రిబ్యూటెడ్ డెనాల్ ఆఫ్ సర్వీస్. అసలు ఏంటి ఇది అంటే మీకు అందరికీ తెలుసు ఏంటి అంటే ఎప్పుడైతే మనకి రిజల్ట్స్ అనేవి వచ్చాయో ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, సర్వర్ అనేది లోడ్ అయిపోతుంది. ఎందుకు లోడ్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ అనేది 1 lakh రిక్వెస్ట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అనుకుందాం.
ఎగ్జాంపుల్ ఈ 1 lakh రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, ఎప్పుడైతే రిజల్ట్స్ వదిలేరో ఒక 2-3 lakhs పీపుల్ అనేవాళ్ళు ఒకేసారి అటాక్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడి నుంచి అట్లా అటాక్ చేయడం వల్ల, అటాక్ మీన్స్ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ని లేదంటే ఆ రిజల్ట్ చూడడం కోసం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అంత అమౌంట్లు ఓపెన్ చేయడం, ఆ వెబ్సైట్ని క్లిక్ చేయడం ఇట్లాంటివి చేస్తారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, వార్మింగ్ అయిపోతుంది అనమాట వెబ్సైట్ అనేది. సో వార్మింగ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వెబ్సైట్ కొన్నిసార్లు షట్ డౌన్ అయిపోతుంది, కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా లేట్గా రెస్పాన్స్ అవుతుంది. ఎంత లేట్గా అంటే నువ్వు అందరూ ఇప్పుడు 3 lakhs పీపుల్ అందరూ కూడా అవుట్ అయిపోయి ఒక 50,000 పీపుల్ మాత్రమే రిక్వెస్ట్ సెండ్ చేస్తే అప్పుడు మాత్రమే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఇది నార్మల్గా వెబ్సైట్ లైక్ లోడింగ్ ఓవర్లోడ్ ఇది అనమాట. ఓవర్లోడ్ అవ్వడం అంటే వెబ్సైట్ ఏదైతే రిక్వెస్ట్ ఉందో దానికంటే ఎక్కువ రిక్వెస్ట్లు వస్తే అది యాక్సెప్ట్ చేయలేకపోతే దాన్ని ఓవర్లోడ్ అంటారు. బట్ ఇక డీడాస్లు ఎందుకు అవుతుంది అంటే అలాంటి ఫేక్ రిక్వెస్ట్ని ఒకటే యూజర్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టమ్ నుంచే నేను వెబ్సైట్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన బీటెక్ రిజల్ట్స్ వచ్చింది అనుకో, సెమ్ రిజల్ట్స్, అప్పుడు ఏం చేస్తాను నేను అదే టైంలో నేను 1 lakh రిక్వెస్ట్ని నా సిస్టమ్ నుంచి, అంటే సింగిల్ సోర్స్ అంటే ఒక్క సిస్టమ్ నుంచే నేను 1 lakh రిక్వెస్ట్ని సెండ్ చేశాను అనుకో, ఒక్క యూజర్ నుంచి 1 lakh రిక్వెస్ట్ వెళ్ళిపోయినాయి అనుకో, ఏమవుతుంది, ఖచ్చితంగా సర్వర్ డౌన్ అవుతుంది. ఎందుకు డౌన్ అవుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ అనేది అక్కడ ఓవర్లోడ్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు, ఓవర్ బర్డెన్ అయిపోతుంది కాబట్టి. అట్లాగే మరి డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ ఏంటంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఒకేసారి అటాక్ చేయడం. అంటే ఇప్పుడు నేను 1 lakh, ఈడు 1 lakh, ఈడు 1 lakh, అట్లా మల్టిపుల్ థింగ్స్ నుంచి నేను అటాక్ చేసి 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 ఏమవుతుందంటే దాన్ని కంప్లీట్ షట్ డౌన్ అవ్వే వరకు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే అట్ ద ఎండ్ మనీ కోసమే. ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఎందుకు మనీ కోసం అంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెబ్సైట్లో నేను డీడాస్ అటాక్ చూశాను, చూడగానే నాకు ఒకటి అర్థమైంది, ఓకే డీడాస్ అటాక్ ఉంది, సో మనకు పని అయిపోయినట్టు, అంటే మనకు వర్క్ అయినట్టు అనుకుని ఏం చేస్తాడంటాడు, ఐపీ అడ్రస్ యూస్ చేసుకుని డాస్ అటాక్ చేస్తాడు. ఈ డాస్ అటాక్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎవడైతే రియల్ టైం యూజర్ ఉంటాడో వాడు ఎఫెక్ట్ అవుతాడు. మరి ఇలా ఉన్నప్పుడు దీన్ని సెక్యూరిటీ మెజర్స్ ఏమిటో తీసుకోరా అంటే, నువ్వు ఎప్పుడైనా ఒక్కసారి ఫేక్ అకౌంట్తో కానీ అట్లాగైనా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద వెబ్సైట్స్ని ఒకసారి ట్రై చేయి. ఏమవుతుంది అంటే నిన్ను బ్లాక్ చేసేస్తారు వాళ్ళు, నీ ఐపీని బ్లాక్ చేసేస్తారు, వాళ్ళ సర్వీస్ని నిన్ను యూజ్ చేయక లైఫ్ లాంగ్ యూజ్ చేయకుండా చేస్తారన్నమాట. సో అంటే సెక్యూరిటీ టీమ్ ఎప్పుడు మానిటరింగ్ చేస్తారు కాబట్టి ఎప్పుడైతే నువ్వు పింగ్ మెసేజ్ అయితే ఎప్పుడైతే రిక్వెస్ట్ సెండ్ చేసావో అప్పుడు రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయకుండా నీకు రివర్స్లోనే నీ ఐపీ అడ్రస్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం అటాక్ చేసిన తర్వాత కూడా మన ఐపీ అడ్రస్ వెళ్తా అనుకుంటున్నారు ఏంటి, మన ఐపీ అడ్రస్ వెళ్తుంది, అయితే వెబ్సైట్ అనేది రెస్పాన్స్ ఇచ్చేది మనకి. ఆ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల డాస్ అటాక్ అనేది అటాక్ అవుద్ది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా వెబ్సైట్లో డీడాస్ వల్నరబిలిటీ ఉంటే ఏమవుతుందంటే ఆ వెబ్సైట్ అనేది నాకు రెస్పాన్స్ ఇస్తుంది, నాకు బ్యాక్లో రెస్పాన్స్ వస్తుంది, నేను రిక్వెస్ట్ పెడితే అని అర్థం అనమాట. అట్లా రిక్వెస్ట్ పెడితే ఏమవుతుంది మీ అందరికీ తెలిసింది ఏంటి, వెబ్సైట్ అనేది డౌన్ అయిపోతుంది. డౌన్ అవ్వగానే మెయిల్ పెడతాను వెబ్సైట్ ఓనర్కి, మెయిల్ పెట్టి సో మీది ఓవర్లోడ్ అయిపోయింది కాబట్టి సో నాకు ఇంత అమౌంట్ పే చేస్తే నేను అటాక్ని రిలీజ్ చేస్తాను అంటాడు. సో కామన్, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కామన్ అయిపోతుంది అనమాట. ఒకవేళ నువ్వు ఆ అమౌంట్ పే చేస్తే అవుతుంది, లేదనుకో అయిపోయినట్టు. అందుకని మన సెక్యూరిటీ టీం అనేది ఎవ్రీ టీంలో కూడా ఒక సెక్యూరిటీ పర్సన్ అనేవాడిని ఇంక్లూడ్ చేసుకుంటారు అనమాట. సో అదంతా కూడా మనది అంతా జనరల్గా ఇది ఏంటంటే అఫెన్సివ్ డిఫెన్సివ్ కాకుండా ఒక మిడ్ వేలో వెళ్తుంది అనమాట. అంటే నువ్వు అఫెన్సివ్కి వెళ్ళినా యూజ్ అవుతుంది, ఇట్స్ డిఫెన్సివ్కి వెళ్ళినా యూజ్ అవుద్ది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేనేం ప్రిఫర్ చేసుకుంటాను అంటే నాది అఫెన్సివ్ సైడ్ అనమాట. అఫెన్సివ్ సైడ్ ఏంటంటే నేను
అటాక్ చేసి నేనే వల్నరబిలిటీ ఉందా లేదా కనుక్కోవడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీడాస్ అటాక్ ఉందనుకో, అది ఉందా లేదా అని ఇది నేనే అటాక్ చేసి నేనే తెలుసుకుని నేనే రిపోర్ట్ ఇచ్చి, లైక్ బగ్ బౌంటీ ఉంది, బగ్ బౌంటీ కూడా ఒక 50% వరకు అఫెన్సివ్ సైడ్ వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ అటాక్ చేశారు, ఓకే, అఫెండ్ చేస్తున్నారు అంటే అటాక్ చేసి తర్వాత ఆ రిపోర్ట్ చేయడం, దాన్ని సెక్యూరిటీగా ఉంచడం చేస్తారు. బట్ డిఫెండర్స్ ఎవరైతే ఉన్నారో అంటే డిఫెన్స్ సిస్టమ్ ఇది ఏం చేస్తుందంటే ఇన్వెస్టిగేషన్ కానీ, సో ఈ ఏదైతే జరిగిన తర్వాత జరగక ముందు నిన్ను బ్లాక్ చేయడం, మానిటరింగ్ చేయడం, నువ్వు ఏదైనా వెబ్సైట్లో ఏదైనా ఇల్లీగల్ థింగ్స్ చేసినా లేదంటే మెలిషియస్ థింగ్స్ చేసినా, ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యూచర్లో ఎక్స్ఎస్ఎస్ వల్నరబిలిటీ గురించి మాట్లాడుకుంటాం. సో దాన్ని రియల్ టైంలోనే నేను వెబ్సైట్ అనేది అంత సెక్యూర్గా లేకపోతే నేను క్రోమ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకుని నేను అటాక్ చేసేస్తాను అనమాట. కానీ అట్లా కాకుండా ఏదైనా పెద్ద వెబ్సైట్ అనుకో, నేను అలా చేయను. ఎందుకు అంటే అలా చేసామంటే ఒకే యూజర్ నుంచి మల్టిపుల్ రిక్వెస్ట్ వచ్చినాయి అంటే ఆ సెక్యూరిటీ టీమ్ అనేది ఎలక్ట్ అయిపోయి మన ఐపీ అడ్రస్ అనేది బ్లాక్ అయిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా అటాక్ చేసినప్పుడు ప్రతిదీ కూడా మనం అనానిమేట్ ప్రాక్సిమిటీ ఇవి మెయింటైన్ చేసుకోవడంతోనే పాటు వెబ్సైట్ అనేది ఎంత సివియారిటీ ఉంటుంది, ఏ వెబ్సైట్కి ఎక్కడ వరకు వెళ్తే బెటరు, సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇన్ ఫ్యూచర్ మీకు కూడా అది అలవాటు అయిపోతుందండి. ఓకే, మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి వీటిలో? ఉదయ్, ఓకే. పేలోడ్ అంటే మనం ఎక్కువ సార్లు పేలోడ్ అని వాడతాం కదా. అసలు పేలోడ్ అంటే ఏంటంటే లైన్ ఆఫ్ కోడ్ అనమాట. ఇది లైన్ ఆఫ్ మెలిషియస్ కోడ్, దీన్ని లైన్ ఆఫ్ మెలిషియస్ కోడ్ అంటారు అనమాట. సో పేలోడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను చూడు, ఇది కూడా ఒక పేలోడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ నీకు కనపడుతుందా స్క్రిప్ట్ అలర్ట్ 1 స్క్రిప్ట్ అనేది ఉందా? సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ పేలోడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఏంటి అంటే ఇవన్నీ కూడా పేలోడ్స్ అనమాట. పేలోడ్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకుని ఒక లైన్ ఆఫ్ మెలిషియస్ కోడ్ అంతే. సో మనం అందుకనే పేలోడ్ జనరేట్ చేయడం అంటారు. అంటే నువ్వు ఏదైతే అటాక్ చేయగల కెపాసిటీ ఉన్న ఆ థింగ్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ ఆర్ జావా స్క్రిప్ట్ అయితే జావా స్క్రిప్ట్, ఏ టెక్నాలజీ అయితే ఆ టెక్నాలజీ యూజ్ చేసి అంత ఇంపాక్ట్ అయ్యే లైన్ నువ్వు రెడీ చేస్తావు, దాన్నే లైన్ ఆఫ్ మెలిషియస్ కోడ్ అంటారు. దాన్ని ఇండైరెక్ట్గా మనం పేలోడ్ అంటాం. ప్రతిసారి నేను పేలోడ్ అని వాడతాను అనమాట. ఓకే, ఎక్స్ప్లాయిట్, ఇంకా ఇది ఒకటి మర్చిపోయింది కదా. ఎక్స్ప్లాయిట్ ఏంటంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు నీకు వల్నరబిలిటీ ఉంది అని తెలుసు, రైట్? దీంట్లో ఇప్పుడు డాస్ అనే వల్నరబిలిటీ ఉందని తెలుసు, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడాన్ని ఎక్స్ప్లోట్ అంటారు అనమాట. అంటే దాన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేసి దాని ఇంపాక్ట్ అనేది వెబ్సైట్ మీద పడేలా చేయడం అంతే, సింపుల్గా చెప్పాలంటే. అండ్ కీ లాగర్ ఏంటంటే ఇప్పుడు కీ లాగర్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఆన్లైన్ కీ లాగర్స్ ఉంటాయి, ఆర్ఎల్స్ మనకి ఫిజికల్ కీ లాగర్స్ కూడా ఉంటాయి. ఫిజికల్ కీ లాగర్ ఎట్లా యూజ్ అవుతుంది అంటే చెప్పు. రూట్ కిట్ చెప్తావా? ఇది రూట్ కిట్ చెప్పలా, చెప్తాను. ఓకే, ఓకే, కీ లాగర్ ఉంది కదా. సో కీ లాగర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పెన్ డ్రైవ్ ఉందనుకో, ఇప్పుడు అందుకనే మనం ఎవరి పెన్ డ్రైవ్ కూడా పెట్టకూడదు అని ఎందుకంటారంటే ఒకటి వైరస్ వల్ల అవుతుంది, రెండోది కీ లాగర్ కూడా అవుతుంది. కీ లాగర్ ఎలా అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ పెన్ డ్రైవ్లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే నా ఓన్గా రెడీ చేసుకున్న ఒక పేలోడ్, ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకున్న సాఫ్ట్వేర్ అనేది నేను దాంట్లో ఇన్స్టాల్ చేశాను. అది దాంట్లో ఎలా ఉంటుంది అంటే నేను ఆల్రెడీ చూసాను రియల్గా. ఇది ఎలా అంటే
నువ్వు ఏదైతే కీస్ ఎంటర్ చేసావో ఆ కీస్ అన్ని కూడా దాంట్లో స్టోర్ అయిపోతూ ఉంటాయి అనమాట. నువ్వు ఏదైతే కీబోర్డ్ లో కీస్ ఏదైతే ఎంటర్ చేస్తావో అవన్నీ కూడా దాంట్లో స్టోర్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫేస్బుక్ ఆ పెన్ డ్రైవ్ పెట్టేసి అది నువ్వు మర్చిపోయి, లేదంటే పెన్ డ్రైవ్ ఉందని చూసుకోకుండా నువ్వు వెబ్సైట్ లోకో లేకపోతే నీ ఇన్స్టాగ్రామ్ ఏదో ఒక అకౌంట్ లోకి లాగిన్ అవ్వడం కోసం ట్రై చేస్తావు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ ఇస్తావు, పాస్వర్డ్ ఇస్తావు కదా. సో అవన్నీ కూడా అది వెనకాల స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. స్టోర్ చేసుకుని ఎప్పుడైతే అటాకర్ వచ్చి మళ్ళీ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ దాని నుంచి నీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని కూడా నిన్ను బ్లాక్మెయిల్ చేయడం, సో ఇట్లాంటివి చేస్తారు అనమాట కీ లాగర్ అనేది. ఇంకా ఆన్లైన్లో ఎట్లా జరుగుతుందంటే మనకి ఏదైనా తెలియని లింక్ క్లిక్ చేయడం వల్ల ఇది కూడా అంతే. ఇక్కడ ఫిషింగ్ మెయిల్ ఒకటే కాదు, మీరు అనుకోవచ్చు లింక్ ఏంటంటే ఈ ఫిషింగ్ ఒకటే అనుకోవచ్చు, బట్ ఆ లింక్ ద్వారానే అన్నీ అవుతుంది. సో ఏదైతే లింక్ ఉందో ఆ లింక్లోనే ఇన్బిల్ట్గా పెట్టేసి ఎప్పుడైతే మనం చేసే ప్రతి యాక్టివిటీ అనేది కూడా ఆ కీస్లో స్టోర్ అయిపోయి, అంటే కీ స్ట్రోక్స్ ఉంటాయి కదా, ఈ స్ట్రోక్స్ వల్ల స్టోర్ అవుతుంది. అందుకున్నది కీ లాగర్ అన్నారు అనమాట. ఓకేనా. సో రూట్ కిట్. అసలు రూట్ కిట్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం అటాక్ చేసినా కూడా ఏం జరుగుతుందంటే నీకు ఎగ్జాక్ట్గా నీ సిస్టమ్ అనేది నీ కంట్రోల్లోనే ఉంటుంది. ఏది అటాక్ జరిగినా నీ సిస్టమ్ నీ కంట్రోల్లో ఉంటుంది. బట్ ఒక్క రూట్ కిట్ మాత్రం అటాక్ అవుతే నీ కంట్రోల్లో పోద్ది. అంటే రూట్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ రూట్ యూజర్కి సంబంధించిన ప్రతిదీ, ఓకే, రూట్ యూజర్ ఏమైతే చేయగలడు అంటే డిలీట్ చేయగలడు, అప్డేట్ చేయగలడు, యాడ్ చేయగలడు, ఇలా సంబంధించిన రూట్ కిట్కి సంబంధించిన వాయిస్ కట్ అయిపోతుంది అయ్యా. ఓకే ఓకే హ్యాండ్ రైస్ చేసాం కొంచెం. రూట్ కిట్ మళ్ళీ చెప్పు ఒకసారి. చెప్తున్నాను. ఇప్పుడు రూట్ కిట్ ఏంటంటే నీకు మిగతా ఏ అటాక్ చేసినా కూడా నీకు అంత ఎఫెక్ట్ అనేది ఉండదు. బట్ రూట్ కిట్ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఎలాగుంది? సేమ్ రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ అవుతుందా? ఓకే, కట్ అవుతుంది కూడా. ఇప్పుడు అవుతుందా సరిగ్గా? ఓకే, సరే అయిపోయింది. ఇప్పుడు రూట్ కిట్ ఏంటంటే మిగతా ఏ అటాక్ చేసినా కూడా మనకు అంత ఎఫెక్ట్ ఉండదని చెప్తున్నాను. బట్ నీ ఎంటైర్ సిస్టమ్ అనేది షట్ డౌన్ అయిపోదు, నీ కంట్రోల్లోనే ఉంటుంది. బట్ రూట్ కిట్ వల్ల ఏంటి అంటే ప్రాబ్లం, రూట్ అంటే ఏంటి, అడ్మిన్, రైట్. సో ఈ రూట్ కిట్ ఏం చేస్తుందంటే అడ్మిన్ యొక్క ఏదైతే రోల్ ఉంటుందో అడ్మిన్ రోల్ని రీప్లేస్ చేస్తుంది. అంటే అడ్మిన్ ఏమైతే చేయగలడో డిలీట్ చేయగలడు, యాడ్ చేయగలడు, లేదంటే షట్ డౌన్ చేయగలడు. మొత్తానికి అసలు సరిగ్గా రావట్లేదా? బ్రేకింగ్ వెరీ మచ్. ఓకే, మీ వాయిస్ కూడా నాకు కొంచెం బ్రేకింగ్ గా ఉంది. అసలు అవ్వట్లేదు. ఇప్పుడు అవుతుందా పోనీ? ఇప్పుడు వచ్చింది మళ్ళీ బాగానే. సరే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు బ్రేక్ అవుతుంది. ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందో చెప్పు. బాగానే వచ్చింది చిన్నది. అవునా? సరే, రూట్ కిట్ తో సింపుల్ గా చెప్పేస్తాను చూడండి. ఏం లేదు, మనకి రూట్ పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రూట్ పర్మిషన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి రూట్ ఏమైతే చేయగలడో అవన్నీ కూడా రూట్ కిట్ అనేది రీప్లేస్ చేసేస్తుంది అనమాట. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అడ్మిన్ అనుకో, సిస్టమ్కి నువ్వేం చేయగలవు, షట్ డౌన్ చేయగలవు, పవర్ ఆఫ్ చేయగలవు, చేయగలడు అంతే కదా. అంతే. అంటే సిస్టమ్ కి ఒక ఓనర్ ఎలాగైతే పనులు చేయగలడో అది కూడా అది చేయగలదు. అంతే, అనవైలబుల్ కూడా చేసేయగలదు. అంతే, అన్వాంటెడ్ కూడా చేసేయగలదు. అసలు బేసిక్ కాకుండా అన్వాంటెడ్ మొత్తం అన్ని అయితే యూజర్ ఏదైతే యాక్సెస్ ఉంటే అన్ని యాక్సెస్ ఉంటాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నీ యూజర్ ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడు నేను యూజర్ కదా, నా యూజర్ నే
మొత్తానికి కొలాప్స్ చేసి డిలీట్ చేసి పడేద్ది. అర్థమైందిలే. యూజర్ కి ఉన్న యాక్సెస్ మొత్తం దానికి ఉంటది. అంతే. అడ్మిన్ కి ఉన్న యూజర్ కాదు. అదే యూజర్ అంటే అడ్మిన్ మళ్ళీ అదే సపరేట్ అది. యా సిస్టమ్ ఓనర్ ఎవడు ఉంటాడో వాడికి ఎంత ఉంటే యాక్సెస్ దానికి అంత ఉంటది యాక్సెస్. అంతే. అర్థమైంది మొత్తం అన్ని టాపిక్స్ లైక్ ఫెమిలియర్ వర్డ్స్. ఓకే. ఎస్. ఎక్కడైనా డౌట్ ఉందా? లేదు కానీ సరదాగా ఒక 2 నిమిషాలు ఖాళీ నువ్వు. ఏ మన రఘు వెబ్సైట్ రిజల్ట్స్ ఇప్పటి వరకు